హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ కదా, అమ్మో చాలా ప్రాసెస్ ఏమో అనుకుంటారు. సో పన్నీర్ కర్రీ చాలా ఈజీగా వండుకునేలాగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక కడాయి పెట్టుకుని, అందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని, సో మనం తీసుకున్న ఈ పన్నీర్ అయితే మేము బయట నుంచి తెచ్చుకున్న పన్నీరేనమాట. సో ఈసారి పన్నీర్ రెసిపీ కూడా నేను ఒక వీడియోలో అయితే నెక్స్ట్ టైం వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అందులోకి వేసుకొని, అందులోకి చిటికెడంత పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అండి. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి ముక్కకి ఉప్పు అలాగే పసుపు కూడా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. సో చూసారు కదండి, పన్నీర్ అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా. సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని, సో అందులోకి ఈ పన్నీర్ ముక్కలను అయితే అందులోకి వేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రై చేసేసిన ముక్కలను పక్కన పెట్టేసి కర్రీ వండేస్తారు కదా. సో అలా కదండి, తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. సో ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ని అందులోకి వేసుకొని ఉంచుకోవాలి. సో అవి ఏం చేయాలి అనుకుంటే ఏం చేయవలసిన లేదు, వాటర్తో సహా కర్రీలో అయితే వేసేసుకోవాలి. ఇంకా అవి అలా ఉంచేయండి, అవి పక్కన ఉంచేసి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని, మనం ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోకి వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని, ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా మగ్గించుకోవాలండి. మనకి మెయిన్ కర్రీ టేస్ట్ వచ్చేసరికి ఇక్కడేనండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గకుండా వేసేస్తే కర్రీ ఏం బాగుంటుంది. సో మెయిన్గా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట. సో ప్లేట్ మూత వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకోవాలి. సో చూసారు కదండి, సగం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్ అంటే మనం ఆల్రెడీ పన్నీర్లో సాల్ట్ వేసాం కదా అనుకుంటే సరిపోదండి, సాల్ట్ వేసుకోవాలి. సో కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి, మనం ముందుగా వేసాం కాబట్టి. సో రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలండి. ఇంకా నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని, మనం ముందుగానే టమాటా పేస్ట్ని అయితే రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు టమాటాలని అలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. ఇంకా అలాగే మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలకి మొత్తం కూడా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు అందులోకి మెయిన్గా పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. సో ఒక 2 స్పూన్స్ వరకు పెరుగునైతే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మొత్తం కూడా మగ్గనివ్వాలన్నమాట. సో ఇందులోనే మనం స్టార్టింగ్ చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తారు. సో అది వేయకూడదండి స్టార్టింగ్ అయితే. మొత్తం ఉల్లిపాయ ముక్కలు అలా మగ్గిపోయిన తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పన్నీర్ని అయితే వేసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. సో మసాలా ఏమేమి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లిపాయలు, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, యాలక్కాయ వేసుకుని అయితే అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు లాస్ట్లో మొత్తం కర్రీ కొంచెం ఎగిరిపోయిన తర్వాత సో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే, మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదేనండి మనకి మెయిన్గా టేస్ట్కి. సో అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకోటి మర్చిపోయానండి, జీలకర్రని కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కర్రీలోకి అయితే వేసేసుకొని ఎంతోసేపు కాదండి, లాస్ట్లో కొంతసేపు ఉడికించేసుకుంటే మనకి ఆయిల్ అలా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, అలా ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, గుమగుమలాడే పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి. సో చాలా ఈజీగా అయిపోతుంది. అస్సలు కర్రీ రాని వాళ్ళు కూడా ఈజీగా వండేయచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ టు లైక్. థ్యాంక్ యూ.